యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు మాత్రమే బ్రతుకుటకు గల కారణం ఏమిటి? బాల్యంలోనో లేదా వృద్ధాప్యంలోనో మరణించవచ్చు కదా. ఈ సందేహం ఉన్నట్టయితే ఈ వీడియో మీరు చూడండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుటకు గల కారణం తెలుసుకునే ముందు మనము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మనుషులను కూడా సృష్టించారు. మనుషులను సృష్టించిన తరువాత వారు పాపం చేయటం మొదలుపెట్టారు. ఆ పాపము దేవుని దృష్టికి అసహ్యముగా కనబడెను. ఆ కనబడటానికి గల కారణం వీరు చేసే పాపములు వర్ణించలేనంత ఘోరంగా ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. దానివలన దేవుడు ఈ భూమి మీద ఉన్న జీవరాశిని మొత్తము నాశనము చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో ఒక్క నోవాహు మాత్రమే పవిత్రుడుగా దేవుడు ఎంచబడినాడు. అందుకనే దేవుడు ఒక్క నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. ఆ తరువాత దేవుడు ఇలా సెలవిచ్చెను, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. ఆ తరువాత కూడా మనుషులు పాపములు చేయటం వలన ఆ పాపము మనుషులకు దేవునికి మధ్యన గోడగా నిలబడినది. ఆ గోడను బద్దలు చేయటం కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి తన ప్రాణమును ఆ పాపముల కొరకు త్యాగము చేయించి మన పాపములన్నిటినీ తీసివేసెను. యేసుక్రీస్తు వారి మరణం యాదృచ్ఛికం కాదు. ఎలా అనగా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. యేసుక్రీస్తు వారు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు అని లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది. ఎందుకు 30 సంవత్సరాలు అంటే యూదుల శాస్త్రముల ప్రకారము 30 సంవత్సరాల తరువాతే యాజకత్వానికి అర్హత అనేది వస్తుంది. అలాగే బోధించటానికి అర్హత కూడా 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకే అని చెప్పబడినది. అందుకనే యేసుక్రీస్తు వారు తన పరిచర్యను అప్పటి వరకు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టినప్పటి నుంచి తను చేసిన అద్భుత కార్యములన్నీ, అలాగే ఏవైతే పాత నిబంధనలో చెప్పబడి ప్రవచించి ఉన్నారో వారి అందరి ప్రవచనాలను నిజము చేస్తూ ఆ 3.5 సంవత్సరములు తన ప్రయాణం కొనసాగించారు. ఆ తరువాత ఇంకా దేవుడు చేయవలసిన కార్యములు ఏమీ లేకపోవటం వలన ఆ సమయానికి తనను తాను మరణానికి అప్పగించుకున్నారు. అంతేకాని దేవుడు చిన్న వయసులోనో లేదా వృద్ధాప్యం వచ్చేంత వరకు బ్రతుకుటకు కాదు వచ్చినది, మన పాపములను తీసివేయుటకు, అలాగే ప్రవచనాలన్నిటినీ నిజము చేసి దేవుడు నిజమని నిరూపించుటకు మాత్రమే వచ్చారు. అలాగే 30 సంవత్సరాల వరకు ఎదురు చూచుటకు గల కారణం కూడా యూదుల గ్రంథాల ప్రకారము. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు మరణించటానికో లేదా జీవించటానికో కాదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చారు. అలాగే తన ప్రాణాన్ని అర్పించారు. అలాగే మరలా తిరిగి 3వ రోజున లేచారు. ఇవన్నీ నిజాలే. వీటిని ఎరిగి దేవుని మార్గంలో మనం జీవించటం వలన ఎప్పుడు సజీవులుగా ఉండటానికి మనకి అవకాశం అనేది దొరుకుతుంది.
ఈ వీడియోలో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించగలరు. ఏదైనా తప్పు మీకు తెలిసినట్లుగైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆమెన్.